హాయ్ అండి. రీసెంట్‌గా 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్‌లో వచ్చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది లావణ్య భరద్వాజ్. 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్‌లో ప్రేమగా పరిచయమైన లావణ్య గర్భం దాల్చడంతో సీరియల్ నుంచి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. లావణ్య తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో మరో కన్నడ నటి మాన్వితా జగదీష్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ప్రేమగా మాన్విత అలవాటు అవుతుంది అనుకునే లోపు ఇంతలోకే నే పాత ప్రేమ లావణ్య నేనొస్తున్నా అంటూ షాక్ ఇస్తుంది. ఇక స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్ టాప్ రేటింగ్ దూసుకుపోతుంది. సీరియల్ అంటే కథనాలు రొటీన్ గా ఉన్నా కూడా బలమైన పాత్రలు ఉంటే అవి ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి. 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్ కథ రొటీనే అయినా కూడా అందుకు కనిపించే ప్రతి పాత్ర ప్రేక్షకుల్ని పడేటట్టు చేస్తుంది. రామరాజు, వేదవతి, నర్మద, ప్రేమ, ధీరజ్, సాగర్, భద్రావతి, సేనాపతి, శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ, తిరుపతి ఇలా ఎన్నో పాత్ర చూసుకున్నా కూడా ఏం చేశారబ్బా అనేటట్టుగా ఉంటుంది. ఇక సీరియల్లో రామరాజు, వేదవతుల జోడీ మేజర్ హైలైట్ కాక నటీల వారికి వాళ్లే సాటి అనేటట్టుగా ఉంటుంది పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరు సీన్ పండిందంటే నువ్వా నేనా అన్న పోటీ పడి చించి అవతలేస్తుంటారు. ఎమోషనల్ సీన్ లో అయితే కన్నీళ్లు పెట్టించకుండా ఉండరు. ఇక నర్మదా, సాగర్ జోడీ కూడా జనానికి బాగా ఎక్కేస్తుంది. ఇక క్యూట్ అండ్ రొమాంటిక్ జంట అంటే ధీరజ్, ప్రేమల జంటే. ధీమా, ధీరజ్ ప్రేమగా ఫేమస్ అయిన వీరి జోడీ భలే చూడముచ్చటగా ఉంటుంది. దాదాపు 500 ఎపిసోడ్ల వరకు ప్రేమగా కన్నడ నటి లావణ్య భరద్వాజ్ నటించింది. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్ నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లో మరో కన్నడ నటి మాన్వితా జగదీష్ ఎంట్రీ ఇచ్చింది 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్లో ప్రేమగా. నిజానికి ప్రేమ పాత్రలో లావణ్య జనానికి బాగా అలవాటైంది. ధీరజ్ పక్కన పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అల్లరి భలే గమ్మత్తుగా అనిపించేది. అయినా లావణ్య కన్నడ నటి శశి ప్రేమించి పెళ్లి చేసుకోగా ఈ ఏడాది నెల తప్పింది. దీంతో బేబీ కేరింగ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్ నుంచి తప్పుకుంటుంది ప్రేమ అలియాస్ లావణ్య. నిజానికి లావణ్య 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్ తోటే మంచి క్రేజ్ దక్కింది. అలాంటి